కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చిన్నరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చిన్నరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడికి జనం పెద్ద ఎత్తున రావడం, స్టేజ్ పైకి ఎక్కువ మంది ఎక్కడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వేదిక వద్ద నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ సాయి సుధీర్. అక్షయ, కాకినాడ కుడా చైర్మన్ ప్రమాణ స్వీకారంలో అపశృతి జరిగింది. ఒక్కసారిగా లిమిటెడ్ కి సంబంధించి ఓవర్ లోడెడ్ గా స్టేజ్ పైకి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు దూసుకురావడంతో పూర్తిగా స్టేజ్ అనేది ఒకసారిగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ స్టేజ్ మీద దాదాపు 20 నుంచి 30 మంది కెపాసిటీ గల స్టేజ్. దానికి సంబంధించి వీవీఐపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే స్టేజ్ పైకి వచ్చేలాగా ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు కుడా తరపున ఆర్గనైజర్స్ ఏర్పాట్లు చేశారు. కానీ ఒక్కసారిగా పోలీసులను తప్పించుకుని కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తుమ్మల బాబును విష్ చేయడానికి ఒకసారిగా స్టేజ్ మైకి వచ్చిన పరిస్థితి. దాంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, అదేవిధంగా పంతం నానాజీ, మరొక వైపు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కూడా అదే సమయంలో స్టేజ్ మీద ఉన్నారు. అంటే ఓవర్ ఫ్లోటింగ్ ఇటు దీనికి సంబంధించి స్టేజ్ కి సంబంధించి చాలా లిమిటెడ్ గానే వీఐపీలు రావాల్సి ఉంటున్న పరిస్థితి. కానీ ఆ స్థాయిలో ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువగా అయిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి, పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఒక్కసారిగా స్టేజ్ అనేది కుప్పకూలిపోయిన పరిస్థితి. అంటే దాదాపు ఇంతమంది వస్తుంటే 100 మంది పైగానే ఒకసారి స్టేజ్ మీదకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి దానికి తగ్గట్లుగానే ఏవైతే పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్పకు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో, స్వల్ప గాయాలు కావడంతో ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకునే పరిస్థితి. మరొక వైపు మరో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఆయనకు కూడా ఈ స్టేజ్ మీద సంబంధించి కొంతమందికి గాయాలైన వారికి కూడా ఏదైతే ఫస్ట్ ఎయిడ్ చేశారో మీరు ఉన్నారండి. అసలు ఏం జరిగింది అసలు? అలా అనుకున్న దానికి అంతా ఎక్కువ జనం వద్దు వద్దన్నా సరే, వారించినా సరే ఎవరు వినలేదు. ఆ టైంకి నాయకులు వచ్చినప్పటికి అంత ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను స్టేజ్ మీద నేను పడిపోయింది. దాని మీద నాకు కొంచెం మోకాలు ఉంది, బెనికింది. సరే సరే, ఎవరికేం అవ్వలేదండి, భగవంతుడి దయ వల్ల. క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి. వెనక నుంచి స్టేజ్ లాగారండి. అంటే స్టేజ్ మామూలుగా ఉందండి, వెనక నుంచి జనం ఎక్కి ఒకసారిగా వెనక నుంచి కూడా ఎక్కారండి. స్టేజ్ ఎక్కడం వల్ల ఇబ్బంది అవి కొంచెం దబ్బని అలా వెళ్ళిందని తప్ప ఒరి అలా కిందకి అయింది అంతే. ప్రాబ్లం ఏం జరగలేదండి, ఎటువంటి అపరిస్థితి జరగలేదండి.
అంటే ఈ పిల్లలకు సంబంధించి ఈ స్థాయిలో వందలాది మంది ఒక్కసారిగా వస్తే కనుక దానికి ఖచ్చితంగా ఈ స్టేజ్కి సంబంధించి మట్టిలో కావచ్చు లేదంటే ఇసుకలో కావచ్చు పిల్లలు సరైన చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులను కాదనుకుని వెనక నుంచి ఒక్కసారిగా కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు రావడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దాని తగ్గట్టుగానే ప్రస్తుతానికైతే గాయాల పాలైన ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్పను హాస్పిటల్కి తీసుకుంటారు. కాకినాడ డిఎస్పీ ప్రస్తుతానికైతే ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. సార్ అసలు ఏం జరిగింది సార్? అసలు ఇక్కడేం జరగలేదు బాబు. స్టేజ్ కొలాప్స్ అది పడిపోయింది. ఏమైనా గాయాలండి సార్? ఎవరికేం గాయాలు? ప్రస్తుతానికి అయితే ఓవర్గా ఒకసారిగా స్టేజ్ మీదకి దూసుకురావడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో దాదాపు ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప స్వల్ప గాయాలు కావడంతో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే అందరూ సేఫ్గానే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఓకే సాయి సుధీర్.